మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఆర్ రెడీ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 147వ కీర్తన మరి 3వ వచనం అందరం కలిసి చదువుదాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి చదువుదాం మరొకసారి. కీర్తన 147 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా వినండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టేవాడు. నాకెంతో ఇష్టమైన ఒక పాట ఉంది, పాడుతాను, వినండి. కేవలం ఒక చరణం పాడతాను, వినండి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములానియు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము. చాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ పాడుకున్న పాట గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. హల్లెలూయా. నిరాశల్లో నిస్పృహలో ఉన్న అక్క చెల్లెలారా, ప్రాముఖ్యంగా మరి అప్పుల్లో ఉన్నవారు కానీ, లేదంటే ఏదో సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవాలని ఆశపడుతున్న వారితో కానీ, లేదంటే ఎందుకు నాకు ఈ బతుకు అని చచ్చిపోవాలనుకుంటున్న వారితో కానీ ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ గుండె చెదిరింది, దేవునికి తెలుసు. చాలామంది అంటారు, అన్నయ్య విరిగిన మనసు అతుక్కుంటుందా, విరిగిన అద్దం అతుక్కుంటుందా అన్నయ్య, నువ్వే చెప్పు అన్నయ్య అని ఏడ్చి ఫోన్ చేసే చెల్లెళ్ళు ఉన్నారు ఎంతోమంది. ఏడ్చి మొరాయించి బ్రదర్స్ ఉన్నారు ఎంతోమంది. బ్రదర్, నా గుండె చెదిరిపోయింది, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకుంటే నాకు మనశ్శాంతి దొరుకుతుంది, నా సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది, నాకు చావే పరిష్కారం. మీ ప్రసంగాలు విన్నాను, ఇప్పుడే యూట్యూబ్లో విన్నాను. పాస్టర్ కళ్యాణ్ బాబు అని ఆ ఛానల్లో వెళ్ళి చూస్తే ఒక ప్రసంగం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. బాబు కళ్యాణ్ గారు, నా గుండె చెదిరిపోయింది కానీ దేవుడు బాగు చేస్తా అన్నాడు. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం చూస్తున్న అక్క చెల్లెళ్ళు, అమ్మల్లారా, అయ్యల్లారా, మరి ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ. ఈరోజు మీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు, ఎన్నో సమస్యలు మీకు ఉండొచ్చు, ఎన్నో అనారోగ్య సమస్యలు మీకు ఉండొచ్చు, మీ పిల్లల ద్వారా మీకు బాధ కలుగుతూ ఉండొచ్చు, సమాజంలో మీరు కించపరచబడతా ఉండొచ్చు, అవమానాలు పొందుతూ ఉండొచ్చు. మీరు ఏ సమస్యలో ఉన్నా ఈ సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, నేను బాగు చేస్తా. హల్లెలూయా. మీ గాయములను కడతాను నేను. గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, యోబు జీవితంలో గాయపరిచింది దేవుడే, అనుమతి ఇచ్చింది. తర్వాత గాయములు కట్టింది, మానిపింది, ఆశీర్వాదకరంగా చేసింది, కోల్పోయిన వారిని నడిపించింది దేవుడే. ఈరోజు నీ జీవితంలో చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, తీరలేని బాధలు ఉండొచ్చు, నేను కాదన్నను. కానీ ఆ పరీక్షల్లో, ఆ సమయాలలో, ఆ సిచ్యువేషన్లలో చావు కాదు దానికి సమాధానం, యేసయ్య దానికి సమాధానం. ఆ సమయంలో దేవుని స్తుతించు. ఆ సమయంలో నీకున్న పరిస్థితిని బట్టి ఒక పాట పాడి, కీర్తన పాడి నువ్వు ఒక ఆలాపన చెయ్యి ప్రభుకి, విజ్ఞాపన ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. దేవుని ఆశీర్వదిస్తాడు. ఇంకా నీ గాయమును కడతాడు. నీ చెదిరిపోయిన గుండె, మీ అక్క ద్వారా నీకు సమస్య ఉందేమో, లేదంటే మీ బావ ద్వారా, మీ పిల్లల ద్వారా, మీ చెల్లెల ద్వారా, మీ చెల్లెల భర్త ద్వారా, లేదంటే నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా రోజు సూటిపోటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు కదా. అమ్మా, ఈరోజు దేవుడు కళ్యాణ్ బాబు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని నేను బాగు చేస్తా, నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని కలుగు చేస్తా. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు,
చూడండి, ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనలు 51వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు అందరం కలిసి చదువుదాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈరోజు ఇదే కదా మీ ప్రార్థన. ఖచ్చితంగా మీ ప్రార్థన, అందరి ప్రార్థన ఇదే ఉంటుంది. దేవా, నాకు శుద్ధ హృదయమే నాయన. ప్రభా, నా హృదయం అంతా వేదనతో నిండిపోయింది, బాధతో నిండిపోయింది. నాకు శుద్ధ హృదయం కావాలి నాయన. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు పుట్టించు ప్రభా, నూతనంగా పుట్టించు ప్రభా. నాకు మళ్ళా బ్రతకాలంది ప్రభా. జీవితం మళ్ళా నాకు కోల్పోయిన జీవితం నాకు వద్దు ప్రభా, మంచి జీవితం నాకు కావాలి ప్రభా అని మీరు అడుగుతున్నారు కదా. ప్రతి ప్రార్థన మీరు అడుగుతూ ఉన్నారు, దేవుడు వింటూ ఉన్నాడు. చాలామంది ఇంకా అడిగే ఉంటారు, ప్రభా నా ప్రార్థన వినకోకుండా ఉన్నావు నాయన, నన్ను నీ సన్నిధిని త్రోసివేయద్దు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయద్దు ప్రభా. నాకు కాపుదలగా, నాకు సహాయకారిగా, నాకు సహకారిగా, నాకు తోడుగా నీడగా నాకు సహాయం చేసేలాగా ఏర్పాటు చేయి నాయన. బాధలు నాకు విముక్తి కలిగేలాగా చేయి ప్రభా. నాకు రక్షణ ఆనందము కలుగజేయి నాయన అని నిజంగా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. మరలా నాకు ఆనందము పుట్టించు ప్రభా, సమ్మతి గల మనసు, స్థిరమైన మనసు నాకు కలుగజేయి ప్రభా. నన్ను దృఢపరచు ప్రభా, నన్ను ధైర్యపరచు ప్రభా. శక్తి కోల్పోయినా, చేయలేని చేతగాని స్థితిలో ఉన్నా, చావే బతుకనుకుంటున్నా, నన్ను దృఢపరచునైనా, నన్ను గట్టిగా చేయి ప్రభా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు అంటాడు ఈ సమయంలో, నేను మిమ్మల్ని దృఢపరచబోతా ఉన్నాను. హల్లెలూయా. సమ్మతి గల మనసు దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ ఆనందము దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. శుద్ధ హృదయం మీకు దేవుడు కలుగజేయబోతా ఉన్నాడు. స్థిరమైన మనసు మీ జీవితం నూతనంగా పుట్టించబోతా ఉన్నాడు. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మండి. మీ జీవితాన్ని ఇక మీదట నుండి నా దేవుడు నూతన పరచబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వారి వైపు చూసి నేను చెప్పినట్టు చెప్పండి దయచేసి. టీవీలో చూసేవాళ్ళు, అలాగే యూట్యూబ్లో ఎవరైతే కార్యక్రమం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చెప్పినట్టు చెప్పండి. యేసయ్య నీకు శుద్ధ హృదయం కలుగజేశాడు. నీ గుండె బరువు ఎక్కిండొచ్చు, నీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు. దేవుడు ఈ క్షణము నుండి నేను దృఢపరచబోతున్నాడు, నీకు బలము కలగజేయబోతున్నాడు, నేను ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనసారా చెప్పారా? మనసారా పలికారా? ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి ప్రకటిస్తూ ఉంటుండగానే యేసయ్య శక్తి మీ మీదికి, మీ కుటుంబం మీదికి, మీ హృదయంలోనికి చొచ్చుకొని పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బాగు చేశాడమ్మా యేసయ్య. విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేసే వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు, యేసు తప్ప. యేసే మన బాగు కోరుకునేవాడు, మనకు క్షేమంగా ఉండాలని ఆశపడేవాడు, ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన తప్ప నిజంగా ఎవ్వరూ లేరు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దూరం వినపడుతుందో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా మీరందరూ గొప్ప ధన్యులు. ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నారంటే మీకు ఆదరణ కలిగించే మాటలు, మీకు మేలుకరంగా ఉండే మాటలు ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా చెల్లెల్లారా, ప్రియ తమ్ముళ్ళారా, ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం కాదు, పారిపోవడం సమస్య కాదు, లేదంటే తప్పించుకొని తిరగడం సమస్య కాదు. నాకు నిన్నటి దినమున ఒక బ్రదర్ ఫోన్ చేశారు. అన్న, ఇంటికి అప్పులో వస్తూ ఉన్నారన్న, ఫైనాన్స్ వాళ్ళు, బండి లోను ఈఎంఐ పే చేయలేకపోతున్నానన్న, ప్రార్థన చేయి. వాళ్ళు వచ్చినప్పుడు మంచం కింద దాక్కున్నానన్నా, ఏ రోజు ఇట్లాంటి సిచ్యువేషన్ నేను చూడలేదన్నా, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నానన్నా. ఎంతోమంది ఆటో బాడిగలు రాలేదని, ఎంతోమంది వ్యాపారం జరగట్లేదని, ఎంతోమంది రైతులు
అయ్యా పంటలు పండడం లేదని, మేము పురుగుల మందు తాగి చచ్చిపోతామయ్యా అని ఏడ్చి ఫోన్లు చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. ఎంతమందిని నా సాయశక్తులుగా నేను వారిని ధైర్యపరుస్తూ ఉన్నాను, వారిని యేసులో దృఢపరుస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఈ అవకాశం కలిగింది. కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే, గుండె చెదిరిన భారాలు, గుండె చెదిరిపోయేటువంటి కష్టాలు, శ్రమలు మీకు ఉన్నట్లయితే నేను కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉండాలని, ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటికి తేవాలని ఈ సమయంలో ఆయన ఆశపడతా ఉన్నాడు. సమయం పోతే మళ్ళీ రాదు. ఈ సమయంలో వెంటనే మీరు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతా. దేవుడు మీకు శుద్ధ హృదయం కలుగ చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఐ రిసీవ్ అనండి, నేను పొంది ఉన్నాను నాయన అనండి, నమ్మండి. మీ సమస్యలు దేవుని కంటే పెద్దవి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ సమస్యలన్నీ చిన్నవే దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని అడగండి, ప్రభువా నా సమస్యల నుండి నాకు విడుదల కలిగించు, నా బాధల నుండి నాకు విడుదల కలిగించు, నన్ను క్షేమకరంగా, లాభకరంగా, దీవెనకరంగా. ప్రభువా ఒకవేళ నన్ను దీవిస్తే నేను నీకు దీవెనకరంగా ఉంటానైనా, నీ పని చేస్తా తండ్రి, నీ సేవ చేస్తానైనా. నాకు ఉన్న ఈ పరిస్థితి నుండి, ఈ గుండె చెదిరిపోయే సిచ్యువేషన్ నుండి నువ్వు ఒక్కడివే నన్ను తప్పించగలుగుతావు, నువ్వు ఒక్కడివే నా అక్కర్లు తీర్చగలుగుతావు, నా అవసరత తీర్చగలుగుతావు నాయన. ప్రభా ఎదుగు నా బాధ అంతా నీ సన్నిధిలో వెళ్ళబుచ్చుకుంటున్నాను అని ఏడ్చి మొరపెట్టుకొని ప్రభు దగ్గర ఈరోజు మీరు ప్రార్థన చేయగలిగితే, వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీరు ఇదే చేయండి. ఈ రోజున మీ కుటుంబ ప్రార్థన ఇదే చేయండి. ఈ రోజున మీ భారాల గురించి చెప్పండి, మీకున్న సమస్యల గురించి ప్రభువుకు చెప్పండి. మీ పిల్లలు మీరు అందరూ కలిసి కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయండి. మీరు ఎక్కడైతే 2-3 కూడి బంధిస్తారో దేవుడు అంటున్నాడు, అవి నేను కూడా బంధిస్తా. హల్లెలూయా. మీరు అడగండి, ప్రభువా నా సమస్యలు తీర్చి నా బాధలు తీర్చని మీరు అడిగితే, మీరు ఇక్కడ ఏదైతే ఇప్పుతారో పరలోకం నుండి దేవుడు వాటిని మీకోసం ఇప్పబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నా మీ సిచ్యువేషన్ చూసి ఎప్పుడు వెనకడుగు వేయద్దు, ఎప్పుడు కూడా నా అడుగు ముందుకే, నా పయన ముందుకే అనే వారిని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడు. దృఢంగా ఉండండి, బీ స్ట్రాంగ్. ఎప్పుడు నిరాశగా ఉండద్దు, ధైర్యంగా ఉండండి. మీ పక్షం నిలబడిన వాడు యూదా గోత్రపు కొదమ సింహమై ఉన్నాడు. హల్లెలూయా. మామూలుడు లేడు మీ పక్కన. మీ పక్షం నిలబడిన వాడు ఉన్నతమైన వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి మీ గుండె చెదిరిపోయిందని బాధపడుతున్నారు, నాకు తెలుసు. ఈరోజు అందుకే దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతూ ఉన్నాను. మీ హృదయాన్ని బాగు చేస్తాను. మీ అత్త దగ్గర నీకు అవమానం జరిగి ఉండొచ్చు, మీ మామయ్య ద్వారానో, మీ తల్లిదండ్రుల దగ్గరనో, ఎక్కడైనా సరే నీకు బాధలు కలిగి ఉండొచ్చు. పనిచేసే దగ్గర, ఆఫీస్లో, హెచ్ఆర్ దగ్గర, లేదంటే వేరే మేనేజ్మెంట్ దగ్గర, వ్యాపారంలో కదా నష్టపోయి ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ బ్లెస్సింగ్స్. ఈ సమయం నుండి నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాను, నేను కట్టబోతా ఉన్నాను, నేను నిలబెట్టబోతా ఉన్నాను. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.